హలో అండి, వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో ఇవాళ మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ చెల్సీ మ్యాచ్ అయింది అండ్ యాజ్ యూజువల్గా 1-0 లాస్తో ఓడిపోయింది మాంచెస్టర్ యునైటెడ్. కానీ ఇవాళ స్కోర్ స్కోర్ గురించి కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యాచ్ రియాక్షన్ గురించి కానీ మాట్లాడదాం అనుకోలేదు. సో ఎందుకంటే లైక్ యాజ్ యూజువల్ రిజల్టే, లైక్ మనకి తెలిసిందే, లైక్ ఇదేమి లైక్ ఐ మీన్ లైక్ యునైటెడ్ విల్ నేనేమి గెలుస్తుంది అని కూడా అనుకోలేదు. కానీ ఒక పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం పర్టికులర్గా వాళ్ళు మాట్లాడదాం అనుకున్నానండి. అది ఎవరంటే రాస్మస్ హాయ్లాండ్. నేనైతే కంప్లీట్లీ కన్విన్స్ అయిపోయాను ఇవాళ. రాస్మస్ హాయ్లాండ్, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు లీవ్. రాస్మస్ హాయ్లాండ్ షుడ్ లీవ్. అండ్ నాకు అంటే కొంచెం హోప్ ఉండేది, అంటే కొంచెం యంగ్ ప్లేయర్, అంటే డెవలప్ చేయొచ్చు. సో డెవలప్ అయితే కొంచెం మంచిగా ఆడతాడేమో లాస్ట్ సీజన్. ఎందుకంటే టెన్ హ్యాగ్ తీసుకొచ్చినప్పుడు లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ లీగ్లో గోల్స్ కొట్టింది, కానీ లేకపోతే కంటిన్యూస్గా 6 మ్యాచెస్ 6 గోల్స్ కొడతాడు. అండ్ లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్ యాక్చువల్లీ. ఎవరైనా ఈ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పుడు కొంచెం ప్రోగ్రెస్ అవుతారు, కానీ అసలు ఇంకా డిజాస్టర్ పెర్ఫార్మెన్సెస్ అనమాట ఈ ఇయర్ అయితే. అండ్ అంటే లైక్ టీం మొత్తం అలాగే ఉంది. లైక్ టీం మొత్తం గోల్స్, ఆబ్వియస్లీ ఇప్పుడు గోల్స్ కొట్టాలంటే ముందు స్ట్రైకర్ బాగుండాలి కదా. ఆబ్వియస్లీ స్ట్రైకర్ బాగుండాలి, ఇద్దరు వింగర్స్, వింగ్ ప్లే బాగుండాలి. సో యా, కొంచెం వింగ్ ప్లేలో ఎంత కొంచెం సపోర్ట్ ఉంది, ఎంతో కొంత, లైక్ గార్నాచో కానీ అహ్మద్ కానీ ఎంతో కొంత ట్రై చేశారు. కానీ రాస్మస్ నుంచి మాత్రం అసలు స్ట్రైకర్ ఉండాల్సిన క్వాలిటీ నాకైతే లైక్ ఇంకా పడిపోతుందేమో, ఇంకా అసలు లైక్ వెరీ బ్యాడ్ నుంచి వర్స్ట్ అయిపోతున్నాడేమో అని అనిపించింది ఇవాళ పెర్ఫార్మెన్స్ తర్వాత. చెల్సీతో చూసిన తర్వాత అయితే నాకు అసలు స్వామి ఏం ఆడుతున్నావు అయ్యా నువ్వు, ఏంటయ్యా పెర్ఫార్మెన్స్, నీకు దన్నం. అసలు ఇదే మ్యాచ్ ఇవాళ మీరు టీం చూసింటుంటే, టీమ్ ఇది నాకు తెలిసి సేమ్ టీం ఇది ఫైనల్లో నెక్స్ట్ యూరోపా లీగ్ టాటన్హామ్తో జరిగే ఫైనల్లో ఆడే ఫైనల్ టీం లాగా అనిపించింది నాకు తెలిసి ఆమరిం కూడా. సో లైక్ ఇదే, లైక్ ఇది ఫైనల్లా అనుకుని ఆడండి అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చినట్టున్నాడు. సో ఫస్ట్ 25 మినిట్స్ 30 మినిట్స్ అయితే బాగానే ఉంది. కానీ 30 మినిట్స్ 25 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత వి స్టార్టెడ్ టు లూజ్ ద పొజిషన్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఎందుకంటే లిండ్లాఫ్, మ్యాగ్వైర్ వీళ్ళిద్దరూ రాస్మస్ హాయ్లాండ్కి బాల్ పాస్ చేయడానికి ట్రై చేయడం. రాస్మస్ హాయ్లాండ్ 1 టచ్ పాస్, అయ్యా స్వామి నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు తెలియదు, కానీ ఆ 1 టచ్ పాస్ మాత్రం అసలు 1 టచ్ పాస్ మాత్రం ఆడద్దు. 1 టచ్ పాస్ ఆడతాడు, అది మన ప్లేయర్ తప్పితే వేరే టీం ప్లేయర్ ఆడాలన్నట్టే ఆడతాడేమో, అది వేరే టీం ప్లేయర్కే వెళ్తుంది, లేకపోతే బయటికి కొడతాడు, వేరే టీం ప్లేయర్కి వెళ్తూ ఉంటుంది. అది ఇన్నిసార్లు బాల్ పొజిషన్ పోతూ ఉంటే అవతల టీంకి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, అవతల టీం ఖచ్చితంగా దే విల్ బిల్డ్ ఇన్ టు ద గేమ్. సో ఐ థింక్ రాస్మస్ హాయ్లాండ్ ఇవాళ ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి అయ్యప్ప స్వామి సాక్షిగా నేనైతే ఇంకా లైక్ ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ హిమ్ ఎనీమోర్ అండి. మన డెవలప్మెంట్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ తెచ్చుకోవచ్చు. రాస్మస్ హాయ్లాండ్ ఎవరు కొనుక్కుంటారో ఇప్పుడు తెలియదు. నిజంగా ఎవరన్నా కనీసం మనం పెట్టిన దానికి కనీసం లోన్ ఆప్షన్ ఇప్పుడు యువెంటస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారనే ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎవరో ఒకళ్ళు తీసుకుంటే లోన్ ఆప్షన్ మీద రాష్ఫోర్డ్ని, యాంటర్ని ఎలాగైతే పంపించారో నెక్స్ట్ సీజన్ హాయ్లాండ్ని కూడా అలా పంపిస్తే బాగుండి అనిపిస్తుంది. అట్లీస్ట్ కొంచెం ఖర్చన్న మిగులుతుంది, కొంచెం లైక్ డబ్బులు పే చేసేదన్నా తగ్గుతుంది. పోనీ రాస్మస్ ప్లేస్లో రాస్మస్ అయితే ఉండకూడదండి. రాస్మస్ అయితే స్టార్టింగ్ 11లో ఉండకూడదు. డెలాప్ ఉన్నా పర్లేదు, డెలాప్ ఇంకోటి ఎవడన్నా పర్లేదు, రాస్మస్ మాత్రం ఉండకూడదు. సేమ్ ఇదే రిపీట్. అసలు 35 గేమ్లు ఆడాడండి ఇవాళ ఒక స్టాట్స్ కూడా రాసుకున్నాను నేను. యాక్చువల్లీ స్టాట్స్ రాసుకున్నాను, మొత్తం 30+ గేమ్స్ ఆడాడు. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ 35 గేమ్స్ అనుకుంటా, 35 గేమ్స్ ఆడినట్టున్నాడు. యా, సో 30+ గేమ్స్ ఆడాడు. సారీ, అదొక్కటి నేను మర్చిపోయినట్టున్నాను. బట్ యా, 30+ గేమ్స్ అయితే పక్కా ఆడాడు. నేను చూశాను స్టాట్ అది. యా, ఇవాళ ఈ సీజన్ ప్రీమియర్ లీగ్లో గోల్స్ 4, అసిస్ట్ 0, 7th ఇది మినిట్స్ ప్లేడ్కి మళ్ళీ 7th హైయెస్ట్ ఇన్ ద హోల్ టీంలో. 7th హైయెస్ట్ ఉన్నాడు మినిట్స్ ప్లేడ్కి. షార్ట్స్ ఓన్లీ 31 షార్ట్స్ కొట్టింది. అది మొత్తం ప్రీమియర్ లీగ్లో 103rd పొజిషన్లో ఉన్నాడు షార్ట్స్ కొట్టిన దాంట్లో. పోనీ మన వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదు, లైక్ వింగర్స్ నుంచి సరిగ్గా సపోర్ట్ లేదని అనుకున్నా, ఎంత కన్వర్షన్ రేట్ వచ్చేసి 12 షార్ట్స్ ఆన్ టార్గెట్. 12 అంటే 30 కొట్టిందే, 31 షాట్లు. మీకు ఫస్ట్ ఎంతో తెలుసా? లైక్ జస్ట్ 103rd పొజిషన్ అంటే మీకు అర్థమవుతుంది. నీకు మళ్ళీ నేను ఫస్ట్ ఎన్ని షాట్స్ కొట్టారు, సెకండ్ ఎన్ని షాట్స్ కొట్టారు, ఇదంతా పెద్ద డిస్కషన్ మనకు అవసరం లేదు. కానీ యా, సో
షాట్స్ ఆన్ టార్గెట్ 12 షాట్స్ ఆన్ టార్గెట్ అంట. 12 అక్కడ ఒక సాలానేమో 28 గోల్స్ 25 గోల్స్ అట్లా కొడుతున్నాడు. ఇంకొకళ్ళేమో హాలండ్, ఐసాక్ వీళ్ళంతా 20+ గోల్స్ కొడుతుంటే మనోడు షాట్స్ ఆన్ టార్గెట్ 12. ఆ పొజిషన్, ఆ రన్నింగ్ బిహైండ్ ద లైన్స్ కానీ, లేకపోతే పొజిషన్ లైక్ బాల్ హోల్డింగ్, లైక్ బేసిక్ స్ట్రైకర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే బాల్ హోల్డింగ్ అనమాట. నీకు ఒక టచ్ నీకు పాస్ వచ్చిన వెంటనే నువ్వు బాల్ హోల్డ్ చేసి, నువ్వు బాల్ ఆపుకొని, నీకు ఫ్రంట్కి పాస్ ఇస్తావా, వెనకాల పాస్ ఇస్తావా, సైడ్కి పాస్ ఇస్తావా, నువ్వు ఏదో ఒకటి బాల్ హోల్డ్ చేయాలి. బాల్ హోల్డింగే రాదు. ఫస్ట్ టచ్ హారబుల్ ఫస్ట్ టచ్. ఇది ఫస్ట్ సీజన్లోనే లైక్ అబ్జర్వ్ చేసాము. మన చాలా మంది దీని గురించి మాట్లాడారు. పోనీ ఎంతో కొంత డెవలప్ అవుతుందేమో అనుకున్నాం. సెకండ్ సీజన్ చివరికి వచ్చేసింది. ఇంకా థర్డ్ సీజన్ కూడా హోప్ పెట్టుకుని ఏదో ఉందిలే, ఏదో డెవలప్ అవుతాడు, ఊరికే తీసుకుంటారా అంటే నాకు తెలిసి అలా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ కూడా ఇదే కంటిన్యూ అయితే, అసలు నెక్స్ట్ సీజన్ ఎందుకు, నెక్స్ట్ మన యూరోపా లీగ్ ఫైనల్ ఉంది. యూరోపా లీగ్ ఫైనల్ సేమ్ టీమ్ వెళ్ళి యూరోపా లీగ్ ఫైనల్ ఆడతారు. సేమ్ ఇదే రిపీట్ అయితే కనుక రాస్మస్ హాయిలాండ్ నుంచి మనం అయితే ఖచ్చితంగా ఓడిపోతాం. యునైటెడ్ ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోద్ది రాస్మస్ హాయిలాండ్ నుంచి. ఎందుకంటే హీ గివ్ అవే ద బాల్ వెరీ ఈజీలీ. అండ్ నువ్వు ఎన్నిసార్లు బాల్ ఇస్తే రాస్మస్ హాయిలాండ్కి అన్నిసార్లు బాల్ వదిలేస్తుంటే ఆపోనెంట్ టీమ్స్కి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దే విల్ టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో అది నాకైతే నమ్మకం లేదండి అసలు. రాస్మస్ హాయిలాండ్ కనుక నెక్స్ట్ మ్యాచ్ ఆడితే నాకైతే అసలు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఓడిపోతాం అనిపిస్తుంది. సో ఏదో ఒకటి పక్కన గర్నాచోనో లేకపోతే ఆమాదో బ్రూనోనో చేస్తే వీళ్ళు ఏమైనా చేయాలి. ఆ బాల్ మాత్రం పాస్ చేయకండి అయ్యా మీరు రాస్మస్కి. మీరు ఎవరికైనా బాల్ పాస్ చేయండి, కానీ రాస్మస్ హాయిలాండ్ మాత్రం బాల్ పాస్ చేయొద్దు. ఐ థింక్ హీ షుడ్ గో. ఐఎమ్ కన్విన్స్డ్ అండి. అంతే. ఇంకా నేను ఆ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో దిస్ ఈస్ మై ర్యాంట్ అబౌట్ రాస్మస్ హాయిలాండ్. థ్యాంక్ యూ.